సభకు నమస్కారం. ముందుగా మీ అందరికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అన్న నన్ను ఇక్కడ పిలిచినందుకు, మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలిగించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దాదాపుగా ఒక 2 సంవత్సరాల కిందటి వరకు నేను గౌడ్ అనే విషయం తెలియదని అందరు అన్నారు. హైదరాబాద్లో నాకు తెలిసిన ఏకైక గౌడ వ్యక్తి ఎవరంటే మా వసంత్ అన్న. 2009లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ వస్తే ఎవరింటికన్నా వెళ్ళేదాన్ని. ఒక గౌడ్ అనేవాళ్ళు హైదరాబాద్లో పరిచయం ఉన్న వ్యక్తి అంటే మా వసంత్ అన్న, మా వదిన. సో ఆ తర్వాత ఈ కుటుంబంలోకి మమ్మల్ని కూడా ఒక కుటుంబ సభ్యులుగా మీరందరూ ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటుగా మా బాబు కూడా వచ్చాడు ఈరోజు. అంటే పరిచయం చేయకపోతే మళ్ళీ తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. సో పేరు పేరున ఒక్కరి పేరు మర్చిపోయినా కానీ మళ్ళీ బాగుండదు కాబట్టి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా సత్యన్న పేరు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. కోడూరు సత్యనారాయణ గౌడ్ గారు. అన్న ఎక్కడున్నారే? అన్న పేరు ప్రత్యేకంగా ఎందుకంటే రాజకీయాలంటే ఏంటో తెలియని రోజు, రాజకీయాల్లో మొదటి రోజు ఒక జడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి బీఫామ్ తీసుకున్నది మా అన్న చేతుల మీదుగా. కాబట్టి అన్న ఎప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మా జీవితంలో కలిగి ఉంటారని చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ నామినేషన్ వేసిన తర్వాత గోపాలరావుపేటలో మీటింగ్ ఉంది. ఆ బండి మీదకి ఎక్కిన నేను కానీ నాకు ఏం మాట్లాడాలా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పటిదాకా చదువు తప్పించి అసలు వేరే ఏం తెలియదు అనమాట. సో అన్న పక్కకుండి ఇలా మాట్లాడరా అని ఆ 2 విషయాలు ఇలా మాట్లాడు అని చెప్పి నాతో మాట్లాడించింది అన్న. కాబట్టి అన్న ఇక్కడ కాదు, ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి. ఇంకా ప్రతి వ్యక్తి విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతాయి కదా. మా అన్న కూడా ఈ చెవులు కొరికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసి బయట పడేస్తే మా అన్న ఎక్కడనో ఉండేటోడి వాళ్ళ. ఆ చెవులు కొరికిన వాళ్ళ మాటలు విని అంటే మంచితనము అనేది ఉంటే తప్పకుండా అలాంటిది జరుగుతుంది. ఇంకొక అన్న ఉన్నారు ఇక్కడ, రాయశం గౌడ్ అన్న. రాయశం గౌడ్ అన్నతో నాకు పరిచయం లేకపోయినా సరే అప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేసేవారు. ఇలా కాదు ఇలా వెళ్ళు, ఇలా కాదు ఇలా చెయ్యి, నీకు వచ్చినటువంటి పదవిని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, ఏ రకంగా పరిచయాలు పెంచుకోవాలని కాల్ చేసి మరి నాకు చెప్పేవారు అన్న. అప్పటి వరకు నేను అన్నను కలిసింది కూడా లేదు. అన్న ఎలా ఉంటారో టీవీలో పేపర్లో చూడడం తప్పించి ప్రత్యేకంగా ఏ రోజు కలవలేదు అప్పటికి. కానీ గౌడ కులం నుండి ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో నాకు గైడ్ చేస్తూ వెళ్ళారు. ఈ 2 సందర్భాలు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇవాళ గౌడ కులంలో ఒక